సో ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది, అక్కడ డ్రై ఫ్రూట్స్తో చేసిన జార్జియన్ స్వీట్స్ టేస్టింగ్, పికిల్స్ అండ్ సాసెస్ టేస్టింగ్, అట్ ద సేమ్ టైమ్ స్మాల్ వైన్ టేస్టింగ్ టూర్ కూడా ఉంది. అండ్ హ్యాండ్మేడ్ టాయ్స్ కానీ ఇట్లాంటివన్నీ దొరికే ఒక ప్లేస్ ఉంది. ఒక మినీ షాపింగ్ బ్లాగ్ అయి ఉండొచ్చు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ జార్జియన్ సారియన్స్. ఇన్ బిట్వీన్ జార్జియా స్ట్రీట్స్ అండ్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్, ఇల్లు అన్నీ చూస్తూ ఉండండి, బాగుంది. ఇవన్నీ కూడా పేపర్తో చేసినవి అండ్ దే ఆర్ లైక్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. లోపల ఉన్న టాయ్స్ అవన్నీ కూడా చూద్దాం లోపల. సో ఇవి పోమోగ్రానేట్స్. ఇక్కడ పోమోగ్రానేట్స్ చాలా ఎక్కువ ఆర్మేనియా అండ్ జార్జియాలో. సో వాళ్ళ నేషనల్ ఫ్రూట్ లాగా ఇంకెక్కడ ఉంటుంది. ఇదేమో నట్స్తో కవర్ చేశారు. ఫ్రూట్ పల్ప్ని తీసేసి నట్స్తో ముంచి దాన్ని డ్రై చేశారనమాట. సో చిక్కీ టైప్లో అనుకోండి, బెల్లం పాకం బదులు ఫ్రూట్ పల్ప్తో కవర్ చేశారు. చెస్ట్నట్, వాల్నట్, డ్రై ఫ్రూట్స్ అట్లా అన్నీను. అండ్ ఇవి నార్మల్ టాయ్స్ అండ్ ఇవన్నీ కొంచెం మెషిన్ మేడ్స్ లాంటివే. ఇవి సాల్ట్ అండ్ పెప్పర్ కేసెస్, ఆయిల్, సాసులు అన్నీ వేసుకునే వెసల్స్, ఇవన్నీ కూడాను అక్కడ. ఇవి ప్యూర్ బులెన్తో చేసినవి అవన్నీ. చెస్ట్నట్ బ్రౌన్. అండ్ చాలా కాన్ఫిడెంట్గా సోప్ అనుకున్నారు కదా, కాదు. ఇవన్నీ ఆర్మేనియన్ అండ్ జార్జియన్ స్పైసెస్, వాళ్ళ ఫుడ్స్లో యూస్ చేసే స్పైసెస్. అఫ్ కోర్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసినవి కూడాను ఉన్నాయి. అండ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ ఉలెన్ టాయ్స్ అనమాట, కంప్లీట్గా చేతితో చేసినవిట. ఏమో అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కదా చేతి, కొంచెం మెషిన్ మేడ్ ఉలెన్ టాయ్స్ ఏమో అనుకుంటున్నా. ఇవన్నీ పికిల్స్, సాసెస్ అండ్ వీటితోనే వైన్ తాగుతారు. ఈ కొమ్ములా ఉన్నాయి కదా, సో వీటితో వైన్ తాగుతారు జార్జియాలో అండ్ ఆర్మేనియా అటు సైడ్ వాళ్ళు. సో ఇవన్నీ సాసెస్, హోమ్ మేడ్ సాసెస్ అనమాట. టొమాటో సాస్, ఆలివ్స్, చిల్లీస్తో చేసింది. అండ్ సమ్ ఆర్మేనియాలో దొరికే కొన్ని, ఆర్మేనియా అండ్ జార్జియాలో దొరికే కొన్ని వెజిటబుల్స్తో